పరమగీతం గ్రంథం మొదటి అధ్యాయం మన అంశం. ఈ అంశంలోనే మనం ఇంకా 2-3 కూడికలు ఉంటామని మీకు ముందే చెప్పాను. ఎందుకంటే పరమగీతం గ్రంథము దేవునికి సంఘానికి సాదృశ్యం. కాబట్టి ఈ దేవుని సంఘములో మనం ఎలా నడుచుకోవాలో ఈ పరమగీతం గ్రంథములో మనకు ప్రభు రాయించాడు. కాబట్టి ఈ పరమగీతం గ్రంథాన్ని మనం ధ్యానం చేస్తున్నాం. పరమగీతం గ్రంథం మొదటి అధ్యాయం 5వ వచనం చదువుతున్నాను. యెరూషలేము కుమార్తెలారా, నేను నల్లని దాననైనను సౌందర్యవంతురాలను, కేదారు వారి గుడారముల వలెను, సొలొమోను నగరు తెరల వలెను నేను సౌందర్యవంతురాలను. ప్రియులారా, మనం 2 కూడికల్లో మనం యెరూషలేము కుమార్తెల గురించి మనం ధ్యానం చేశాం. యెరూషలేము కుమార్తెలు సంఘంలోనే ఉన్నారు, పరిచర్యలో ఉన్నారు, సంఘానికి చెందినవారుగా ఉన్నారు, ప్రభుని ఎరిగిన వారుగా లేరు. ప్రభు అంటే వారికి తెలియదు. ప్రభు అంటే వారు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అనే మాటల్లో మొదటి కోడికలో మనం నేర్చుకున్నాం. 2వ కోడికలో యెరూషలేము కుమార్తెలు సంఘములోనే ఉన్నారు కానీ ప్రకృతి సంబంధులుగా ఉన్నారు. వారి పనిని పరీక్షించుకోవాలి. వారు సంఘములో కలతలు కరిగించేవారుగా ఉన్నారని మనం 2వ కోడికలో మనం నేర్చుకున్నాం. అటువంటి కలతలు సంఘములో ఉండకూడదు అనే మాటలు మనం నేర్చుకున్నాం. 3వ కోడికలో మనం ఈ దినం దేవుని సన్నిధిలో మనం చదువుకున్న భావములో 2వ లైన్లో నేను నల్లని దాననైనను సౌందర్యవంతురాలను అని సులమితి సెలవిస్తుంది. నల్లని దానను అని సులమితి ఒప్పుకుంటుంది. సంఘములో నల్లని దానను అనే మాటకు సంఘస్థులకు ఏమి కావాలి? సంఘములో వీరికి వెరుపు రంగు కావాలి, అందం కావాలి. అయితే సులమితి ఏమంటుంది? నేను నల్లని దానను అంటుంది. వీరికి దేహము వెరుపై ఉండాలి, సౌందర్యంగా ఉండాలని అక్కడ సంఘములో కోరుకునేవారు ఉన్నారు. ఎందుకంటే దేవుని సంఘములో నల్లని వారుగా, ముఖ వికారముగా పనిచేసేవారు ఉంటారు. ఎంతోమంది దేవుని సన్నిధికి వచ్చేవారు బీదలు ఉంటారు. వారు సమయానికి స్నానం చేస్తారో చేయరు, సమయానికి దేవుని సన్నిధికి వచ్చేవారు ఉంటారు. వారందరినీ సంఘములో సహోదరులు వారు ఏం చేస్తున్నారంటే ప్రేమించలేకున్నారు సహోదరులను. ఎందుకంటే వారికి ఏం కావాలి? దేహం ఎరుపు కావాలి, వారికి దేహము అందం బాగుండాలి, వారి బట్టలు బాగుండాలి, వారి పైరూపమంతా ఎంత సౌందర్యంగా ఉంటే వారిని ఏం చేస్తారు? వీళ్ళు ఆకర్షించేవారుగా ఉన్నారు. అయితే సులమితి ఏమంటుంది? నేను నల్లని దానని ఒప్పుకుంటుంది. నేను నల్లని దానను. నల్లని వారు ఎవరైనా ఇష్టపడతారా? పెళ్లి చేసుకునే దానికి ఇష్టపడతారా? సహోదరులైనా సహోదరులైనా నల్లగుండే వారిని పెళ్లి చేసుకునే దానికి ఇష్టపడతారా? ఇష్టపడరు. అంతేకాదు, దేవుని సన్నిధిలో నల్లని ధనము అనేది మనం ఆలోచన చేస్తే దేవుడు దైవవాక్యంలో, అందుకేనేమో సామెతల గ్రంథంలో ఆయన ఏమన్నాడు? 31వ అధ్యాయంలో అందం మోసం, సౌందర్యము వ్యర్థం అన్నాడు. అందము ఎంత అందమున్నా అది ఎటువంటిదంటే మోసకరమైనది అంటాడు. సౌందర్యం ఎంత సౌందర్యం చేసుకున్నా అది వ్యర్థం, అది మట్టిలో కలిసిపోయేది. మనం ఎంత అందంగా, ఎంత సౌందర్యంగా, ఎంత మంచి గుడ్డలు వేసుకున్నా, ఎన్ని నగలు పెట్టుకున్నా, ఎంత మేకప్ వేసుకున్నా మనము ఆ అందం అనేది ఎటువంటిదో సొలొమోను అక్కడ తెలియజేశాడు. ఎందుకంటే 30వ వచనంలో ఆ మాట మనకు కనపడుతుంది. అందం మోసకరమైనది, సౌందర్యమంతా వ్యర్థమైనది. నువ్వు ఎంత అందంగా తయారైనా కొన్ని దినాలకు నీ అందము, నీ సౌందర్యము మట్టిపాలైపోయేది. మనం ఈ లోకంలో చాలా మనుషులకు అందంగా కనపడవచ్చు కానీ దేవుని దృష్టిలో నీ అందమంతా వ్యర్థమే. మన అందం ఎవరమైనా సరే అందంగా మనం తయారై మనం అనుకుంటున్నాం కానీ అయితే అదంతా దేవుని దృష్టిలో వ్యర్థమని దేవుడు సెలవిస్తాడు. అందుకే ఆమె నేను నల్లని దానను అని ఒప్పుకుంటుంది. తన స్వరూపాన్ని ఒప్పుకుంటుంది, తన బాహ్య రూపాన్ని ఒప్పుకుంటుంది,
తన బాహ్య రూపంలో ఆమె తన మనస్తత్వము, నేను ఎలా ఉన్నాను. కొంతమంది ఏమంటారంటే, నువ్వు నల్లగా ఉన్నావు కర్రోడా అంటే కోపగించుకునేవారు ఉన్నారు. ఉన్నారా లేరా? కర్రోడా అంటావా అని నన్ను ఉన్నారు చాలామంది. అయితే దేవుని సన్నిధిలో ఆమె ఏం చేస్తుందంటే నల్లని రూపాన్ని ఒప్పుకుంటుంది. అందుకే అపోస్తులైన పౌలు ఆ రూపాన్ని ఆధారం చేసుకొని, ఆ మేకప్ను ఆధారం చేసుకొని ఆయన ఏం చెప్పాడు? తిమోతి రాసిన పత్రిక మనకు తెలుసు కదా, అందరికీ తెలుసు ఈ వాక్యాలు. ఎందుకంటే సహోదరులు ఎక్కువ ధ్యానం చేస్తూ ఉంటారు, మనం ఎక్కువ చెప్పాల్సిన పని లేదు. సహోదరులు మటుకు తిమోతి రాసిన పత్రిక మొదటి పత్రికలో 2వ అధ్యాయంలో 9వ వచనం నుంచి మనం చదువుకుంటే, అక్కడ అపోస్తులైన పౌలు స్త్రీల గురించి చెప్పాడు. మరియు స్త్రీలను అనుభవయు స్వస్థబుద్ధియు గలవారై ఉండి తగు మాత్రపు వస్త్రముల చేతనే గాని జడలతోనైనను బంగారముతోనైనను ముత్యములతోనైనను మిగుల వెలగల వస్త్రములతోనైనను అలంకరించుకొనక దైవభక్తి గలవారమని చెప్పుకొను స్త్రీలకు తగినట్లుగా సత్క్రియల చేత తమ్మును తాము అలంకరించుకొనవలెను. చూడండి, ఎందుకంటే సత్క్రియలు అవసరం, రంగు కాదు అవసరం, వేసుకునే వస్త్రాలు కాదు అవసరం, వేసుకునే నగలు కాదు అవసరం, వేసుకునే జడలు కాదు. అందుకే అపోస్తులైన పౌలు ఆ మాట దైవభక్తికి తగినట్లు స్త్రీలకు తగినట్లు సత్క్రియల చేత తమ్మును తాము అలంకరించుకోవాలి అని అన్నాడు. తమ్మును తాము అలంకరించుకోవాలి. దేవుని సన్నిధిలో వినయ భయభక్తులు సత్ఫలాలు, మన గలతీలో రాసిన పత్రికలు మనకు తెలుసు కదా, ప్రేమ, సంతోషం, సాత్వికం, దీర్ఘశాంతం, దయాలత్వం, మంచితనం, ఎన్ని ఉన్నాయి. ఇవన్నీ సహోదరులకైనా సహోదరులకైనా అవి అవసరం దేవుని సన్నిధిలో. పై రూపం కాదు, పై మేకప్ కాదు దేవుడు కోరుకునేది, పై అందము కాదు, నీ బంగారు కాదు, నీ ఆస్తి కాదు, నువ్వు వేసుకునే వస్త్రాలు కాదు. దేవుని సన్నిధికి వచ్చే ప్రవర్తన, దేవుని సన్నిధికి రాగలిగే ఆ క్రియ, దేవుని సన్నిధిలో నీ ప్రేమ, పై అలంకారాన్ని దేవుడు కోరుకోడు. ఆమె కోరుకునేది అది. ఆమె స్పష్టంగా ఒప్పుకుంటుంది సంఘంలో, నేను నల్లని దానను. ఏ మాటలు మనకు పేతురు కూడా రాయించాడు కదా, మనం చూస్తే పేతురు పత్రికలో కూడా మనకి మాటలు మనకు కనపడతాయి కదా. మొదటి పేతురు పత్రిక 3వ అధ్యాయంలో ఇంకో మాట ఇక్కడ చెప్పాడు. అటువలే స్త్రీలారా మీరు, 3వ అధ్యాయం 1వ వచనం నుంచి, అటువలే స్త్రీలారా మీరు మీ స్వపురుషులకు లోబడి ఉండుడి. అందువలన వారిలో ఎవరినైనా వాక్యమునకు అవిధేయులైతే వారు భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తన చూచి వాక్యం లేకుండానే తమ భార్యల నడవడి వలన రాబట్టవచ్చును. జడలు అల్లుకొనుటయు, బంగారు నగలు పెట్టుకొనుటయు, వస్త్రములు ధరించుకొనుటయు నన్ను వెలుపటి అలంకారము మీకు అలంకారముగా ఉండక సాధువైనట్టు మృదువైనట్టునైన గుణమును అలంకారం గల మీ హృదయం అంతరంగ స్వభావం మీకు అలంకారముగా ఉండవలెనని అది దేవుని దృష్టికి మిగుల విలువగలది. చూడండి ప్రియులారా, భార్యలు భర్తల్ని ఎలా రాబట్టుకోవాలో ఇక్కడ స్పష్టంగా రాయించాడు. మనం రాబట్టుకుంటున్నామా? మన ప్రవర్తన బట్టి. మన భర్తలు ప్రభు సన్నిధికి రాలేదు అంటే సహోదరులు ఈ మాట పదే చదువుకుంటే ఎన్నో సహోదరుల కోడికలు జరుగుతున్నాయి. సహోదరులు ఎంత వినయంతో ఉండాలి, ఎంత భయముతో ఉండాలి, ఎంత దేవుని ఎడల వారు చూపించే ఆ ప్రేమ, ఇంట్లో భర్తలకు ఇచ్చే విలువ, ఆ విలువను బట్టి భర్త సన్నిధికి రాగలడు. ఆ భర్తకిచ్చే స్థానం అక్కడ ఇస్తే, అయితే భర్తకిస్తే స్థానము అక్కడ ఎవరిచ్చారు? శారా ఇచ్చింది. యజమానుడు అన్నది, యజమానుడు శారమ్మ అన్నది. యజమానుడు ఎవరు? సమస్తం పైన అధికారి, ఇంట్లో ఒక అధికారి, నీ పైన అధికారి. అందుకే అక్కడ భర్తలకు లోబడగలిగే భాగ్యమును బట్టి భర్తలు దేవుని సన్నిధికి వస్తారు. అక్కడ జడలు అల్లుకొనుట, బంగారు నగలు పెట్టుకొనుట, వస్త్రములు ధరించుకొనుటను వెలుపటి అలంకారం మీకు అలంకారంగా ఉండకూడదు అంటాడు. సాధువుగా ఉండాలి, మృదువైనట్టు ఉండాలి, మృదువైనట్టు గుణమును అక్షయ అలంకారం గల మీ హృదయపు అంతరంగ స్వభావమును
మీకు అలంకారంగా ఉండాలి అన్నాడు. చూడండి, అంతరంగ పురుషుడు అని కింద పుటం వేసి 3వ లైన్లో అంతరంగ పురుషుడు. అందుకే అపోస్తులైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో 4వ అధ్యాయంలో 16-17 వచనంలో అంటాడు కదా, బాహ్య పురుషుడు కృషించుచున్నను ఆంతర్య పురుషుడు అంతకంతకు ఆయన ఏం చేసుకుంటున్నాడు? ఆంతర్య పురుషుడు దినదినము నూతనపరచబడుచున్నాడు. ఆంతర్య పురుషుడు ఆత్మస్వరూపుడు మన హృదయాల్లో ఉన్నాడు. మన హృదయాల్లో ఉండేది ఆత్మస్వరూపుడు. ఆ ఆత్మస్వరూపుడు ఏమవుతున్నాడంటే దినదినము ఆయన నూతనపరచబడుచున్నాడు. దైవవాక్యములో ఆయన పరిశుద్ధపరచబడుచున్నాడు. అందుకే హెబ్రీయులకు రాసిన పత్రికలు అంటాడు కదా, ఆయన మంచి మనస్సాక్షి కలిగి మంచి హృదయంతో దినదినము ప్రభు సన్నిధిలో దేవుని వాక్యమనే ఉదకములో దినదినం పవిత్రపరచబడాలి అని. ఆంతర్య పురుషుడు దినదినం ఏమవుతున్నాడంటే పరిశుద్ధపరచబడుచున్నాడు. మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిదానించి చూచుచున్నాము. ఈ లోకమైన వాటిని వారు చూడలేదు. వారి లోకంలో ఉన్నవి వారు ఆలోచన చేయలేదు. సహోదరులు, వారు ఏంటి ఆలోచన చేస్తున్నారంటే అదృశ్యమైన వాటి కొరకు ఆలోచన చేస్తున్నారు. ఆ పరలోకంలో ఉండబోయే ఆ గొప్ప భాగ్యాన్ని వారు ఆలోచన చేస్తున్నారు. ప్రభు సన్నిధికి వారు నడుచుకుంటున్నారో ఇక్కడ మనకు తెలియబడుతుంది. ప్రియ సహోదరి సహోదరులారా, అందుకే సాధువైనట్టి మనసు ఉండాలి, మృదువైనట్టి మనసు ఉండాలి. అక్షయమైన అలంకారాన్ని మనం తొలగించుకోవాలి. మీ హృదయపు అంతరంగ స్వభావంలో మీకు అలంకారముగా ఉండాలి. అది దేవుని దృష్టికి అనుకూలము. దేవుని దృష్టికి అనుకూలమైన దైవవాక్యాన్ని మనము కలిగి ఉండాలి. దైవవాక్యాన్ని మనం కలిగి ఉన్నప్పుడు ప్రభు సన్నిధిలో మనము ఉంటాం. ప్రియులారా, ప్రభు సన్నిధిలో ఉంటాం. దినదినం ప్రభుకు దగ్గరగా ఉంటాం. ఆనాడు యెరూషలేము కుమార్తెలు దేవుని వెరగని వారై ఉన్నారు. సంఘంలోనే ఉన్నారు. దేవుడు అంటే తెలియదు. లోకం ఎక్కువ వారికి తెలుసు. లోకంలో అలవాట్లు తెలుసు. లోకంలో పద్ధతులు తెలుసు. ఎలా మాట్లాడాలో లోకంలో జ్ఞానం తెలుసు. అన్నీ తెలుసు. భర్తలకు లోబడకుండా ఉండుటా తెలుసు వారికి. ఆనాడు యెరూషలేము కుమార్తెల గురించి చెప్తున్న మాట మనం ఆలోచన చేస్తే, దైవ సన్నిధిలో భర్తలకు విలువ ఉండాలి. విలువ కలిగిన వారే ప్రభు సన్నిధిని వారు అనుసరిస్తారు కూడా. అందుకే దేవుని సన్నిధానములో దేవుని వాక్యము ద్వారా దేవుని సన్నిధిలో మనం ఎలా నడుచుకోవాలో అలా నడుచుకోవాలని ఆ సులమితి చెప్తుంది. అందుకే సామెతల గ్రంథంలో మాట అపోస్తులైన సొలొమోను గారు సామెతల గ్రంథంలో మాట అంటాడు. చూడండి, 11వ అధ్యాయంలో మనం చూస్తే 11వ అధ్యాయము 22వ వచనం, సామెతల గ్రంథం 539 పేజీ నెంబరు. వివేకం లేని సుందర స్త్రీ పంది ముక్కునున్న బంగారు కమ్మి వంటిది. చూడండి ప్రియులారా, వివేకం లేని సుందర స్త్రీ ఎంత సుందరంగా ఉంటే ఏమి లాభం? పంది ముక్కున బంగారు కమ్మి వంటిదే. ప్రభు అన్నాడు కదా, మాట మత్తయి రాసిన సువార్తలు మనకు కనబడుతుంది కదా. ఏమంటాడు ప్రభు? 7వ అధ్యాయంలో కదా, 7వ అధ్యాయంలో మాట ఉంది, పరిశుద్ధమైనది కుక్కలకు పెట్టకుడి, మీ ముత్యములు పందుల ఎదుట వేయకుడి, వేసిన ఎడల అవి ఒకవేళ వాటిని కాళ్ళతో తొక్కి మీ మీద పడి మిమ్మల్ని చీల్చివేయనంటాడు ప్రభు. ఎందుకంటే పంది ముక్కున బంగారు కమ్మినా ఒకటే, ముత్యమున్నా ఒకటే, అక్కడ వజ్రమున్నా ఒకటే, దానికి ఏమున్నా ఒకటే. దానికి ఏం కనబడుతుంది? బురద తప్ప ఏం కనపరాదు పందికి. అందుకే వివేకం కలిగిన స్త్రీ అన్నాడు. వివేకం లేని స్త్రీ పంది ముక్కున బంగారు కమ్మి వంటిది అని సొలొమోను గారు దానికి వివరణ ఇచ్చాడు. వివేకం దేనికి సాదృశ్యం? దుష్టత్వం విడిచోయే వివేకమునకు ఉండు. ఆ మాట మనకు యోబు గ్రంథంలో కనబడుతుంది కదా. యోబు గ్రంథం 28లో మనకు కనబడుతుంది. 28లో
దుష్టత్వం విడుచుటయే వివేకమని ఆయన నరులకు సెలవిచ్చాను. చూడండి, దుష్టత్వాన్ని విడిచిపెట్టాలి, దుష్టత్వాన్ని విడిచిపెట్టాలి. సహోదరులైనా సహోదరులైనా వివేకంగా నడుచుకోవాలంటే దుష్టత్వాన్ని ముందు మానుకోవాలి, ఆ దుష్టత్వాన్ని తొలగించుకోవాలి శరీరంలో నుంచి. అందుకే దేవుడు యోబు ద్వారా దుష్టత్వం విడుచుటయే వివేకమని ఆయన నరులకు సెలవిచ్చాడు అని అన్నాడు. అందుకే వివేకము లేని స్త్రీ పంది ముక్కునున్న బంగారు కమ్మి వంటిది. ఎంత ఉంటే ఏం లాభం, ఎంత ఉన్నా ఉపయోగం లేదు. ఎంత సౌందర్యం పెట్టినా, ఎంత బంగారు నగలున్నా, ఎంత ఆస్తి ఉన్నా, నీకు ఏమున్నా, నువ్వు ఎంత చేసుకున్నా అదంతా కూడా వ్యర్థమైపోయేదే. చూడండి పిల్లరా, కాబట్టి ప్రభు సన్నిధానంలో మనం ఎలా ఉండాలి, ఎలా ఒప్పుకోవాలి. ఆమె ఒప్పుకుంటుంది, నేను నల్లనిదానని అంటుంది. ఈ నల్లనిదానను, నాలో ఏమీ లేదు, నాలో నా ఏదో అందం ఉంది, సౌందర్యం ఉందని ఆమె అనుకోలేదు. ఆమె ఒప్పుకుంటుంది. చూడండి ప్రియులారా, మనం ఆలోచన చేస్తే, అందుకే గలతీ పత్రికలో మాట అపోస్తులైన పౌలు అంటాడు. చూడండి, గలతీ పత్రిక 2వ అధ్యాయంలో దేవుడు 6వ వచనం లాస్ట్ భాగంలో, ఇక్కడ అపోస్తులైన పౌలు గురించి చెప్తూ, దేవుడు నరుని వేషము చూడడు అనే మాట రాయబడుతుంది 6వ వచనంలో. ఎన్నికైన వారుగా ఎంచబడిన వారి యొద్ద నేనేమీ నేర్చుకునలేదు, వారెంతటి వారని నాకు లక్ష్యము లేదు. దేవుడు నరుని వేషం చూడడు, ఆ ఎన్నికైన వారు నాకు ఏమీ ఉపదేశింపలేదు. దేవుడు ఏం చేస్తాడు, నరుని వేషాన్ని చూడడు. మన వేషధారణతో ఎంత దేవుని సన్నిధికి వచ్చినా, నీ పని ఎంత చేసినా, నువ్వు ఎంత మనుషులు చూడాలని వారు మనుషులు మెప్పుకోరి నువ్వు చేసినా, దేవుడు నరుని వేషాన్ని చూడడు, ఆలోచన కూడా చేయడు. నీ వైపు కూడా తలకాయ కూడా ఎత్తాడు దేవుడు. కేవలం నువ్వు వచ్చి శరీరంతో నీ పని నువ్వు చేసుకొని మనుషుల మెప్పు పొంది నువ్వు వెళ్ళిపోవాల్సిందే తప్ప దైవవాక్యానికి, దేవునికి నువ్వు ఇష్టడుగా ఉండలేవు. దేవునికి ఇష్టడుగా ఉండాలి అనే ఒక దృక్పథం మనలో ఉండాలి. దేవుని సన్నిధానంలో మనం దేవునికి దగ్గరగా ఉండాలి అన్నాడు. అందుకే మత్తయి రాసిన సువార్తలో ఆయన ఒక మాట అంటాడు కదా, మనకు 6వ అధ్యాయం సారు ద్వారా ఎన్నోసార్లు మనం విన్నాం. మత్తయి రాసిన సువార్త 6వ అధ్యాయం 1వ వచనం చూడండి. 6వ అధ్యాయం మొదటి వచనం, మనుషులు కనబడవలనని వారి ఎదుట మీ నీతి కార్యము చేయకుండా జాగ్రత్త పడుడి, లేనేడల పరలోకమందున్న మీ తండ్రి యొద్ద మీరు ఫలము పొందరు. నువ్వు మనుషులు కనబడాలని వేషం వేసుకొని ఇక్కడికి వస్తే దేవుడు నరుని వేషాన్ని తృణీకరించేవాడు. నీ ప్రార్థన వినడు. దేవుని సన్నిధానంలో నీ మనసునే చూస్తాడు ఆయన, నీ మనసునే చూస్తాడు. అందుకే మనుషులు ఎదుట కనపడని వారి ఎదుట నీ నీతి కార్యము చేయకుండా జాగ్రత్త పడండి, లేని ఎడల పరలోకమందున్న మీ తండ్రి యొద్ద మీరు ఫలము పొందరు అన్నాడు. 5వ వచనంలో, మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేషధారుల వలె ఉండవద్దు, మనుషులకు కనబడవలనని సమాజ మందిరంలోనూ వీధుల మూలల్లోనూ నిలిచి ప్రార్థన చేయుట వారికి ఇష్టం, వారు తమ ఫలం పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. మనుషులకు కనబడాలని ప్రార్థన చేసేవారు. మనుషులు ఎంత చేపున్నా వాళ్ళు చూసేవారే తప్ప నీ ప్రార్థనకు జవాబిచ్చేవారు కాదు. దేవుడు చూడాలి, ప్రార్థన దేవుడు చూడాలి. నీ ప్రార్థన ప్రభు సన్నిధికి చేరాలి. దావీదు అన్నట్లు కీర్తనకారుడు, దేవా నా ప్రార్థన ఉదయము నీకు ధూపములను, సాయంకాలం నైవేద్యములు నీ పాద సన్నిధికి చేరాలి అనే రకంగా ప్రార్థన చేయాలి. మన ప్రార్థన అలా చేస్తే ప్రభు అంగీకరిస్తాడు. 16వ వచనం చూడండి, అక్కడే మత్తయి రాసిన సువార్తలో, మీరు ఉపవాసం చేయనప్పుడు వేషధారుల వలె దుఃఖముఖులై ఉండకుడి, తాము ఉపవాసము చేయుచున్నట్లు మనుషులు కనబడవలెనని వారు తమ ముఖములను వికారము చేసుకుందరు, వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. చూడండి, ఉపవాసం గురించి కూడా చెప్పాడు. అందుకే అన్నాడు, ఉపవాసం దేవుడు ఉండమని ఎప్పుడు కూడా చెప్పలేదు. నువ్వు చేసే
ప్రార్థనైనా, స్తుతులైనా, ఆరాధనైనా ప్రభు ఉపవాసంతో నిన్ను చేయమని చెప్పలేదు. నిన్ను ఆత్మతో సత్యముతో చేయమంటాడు. హృదయములో దేవునికి మనసు నిలుపుకొని చేయమంటాడు. దేవుని మనసు మనలో ఆయనతో నేను మాట్లాడుతున్నానని ఒక దృపథంతో చేయాలి. ఉపవాసం చేస్తున్నాం, శరీరము బలహీనంగా ఉంటే నీరసించిపోతారు. మనుషులకు కనబడాలని ఉపవాసం చేయవద్దు. నీ శక్తిని బట్టి, నీ శరీర బలాన్ని బట్టి నువ్వు ఒకవేళ ఉండవలసి వస్తే దేవుని అడిగి దేవుని సన్నిధానములో నీవు హృదయమారా ఉపవాసం చేసి దేవుని గణపరిస్తే అప్పుడు నీ ఉపవాస ప్రార్థనని ఫలంను పొందుతావు. ఉపవాస ప్రార్థన గురించి యేసుక్రీస్తు ప్రభుల వారు శరీరధారిగా ఉన్నప్పుడు ఆయన చెప్పిన మాట. అందుకే దేవుడు నరుని వేషం చూడడు, ఆయన చూసేది హృదయాన్ని అని మనకు తెలుసు కదా. ఎక్కడ తెలుసు మనకు? అక్కడ ఆ మాట మనం చూస్తే దేవుడు చూసేది హృదయాన్ని, ఆయన వేషాన్ని చూడడు. దేవుని దృష్టికి నరుడు వేషము అది వ్యర్థమే. నరుని వేషం దేవుని దృష్టికి అనుకూలం కాదు. దేవుని సన్నిధిలో మనము ఉండాలి అనే ఒక దృక్పథంతో ఉండాలి. అందుకే అపోస్తులైన పౌలు సున్నతి గురించి ఆయన స్పష్టంగా రాయించాడు. చూడండి, మనం చేసే ఉపవాసమైన దేవుని సన్నిధానంలో మనం ఎలా ఉండాలో దేవుడు చెప్పాడు. అపోస్తులైన పౌలు గలతీలకు రాసిన పత్రికలో 6వ అధ్యాయంలో 12 నుంచి మనం చదువుకుంటే, శరీర విషయమందు చక్కగా కపడుకోరు వారెవరో వారు తాము క్రీస్తు యొక్క శిలువ విషయమై హింస పొందకుండుటకు మాత్రమే సున్నతి పొందవలెనని మిమ్మల్ని బలవంతము చేయుచున్నారు. అయితే వారు సున్నతి పొందిన వారైనను ధర్మశాస్త్రము ఆచరింపరు. తాము మీ శరీర విషయమందు అతిశయించు నిమిత్తము మీరు సున్నతి పొందవలనని కోరుచున్నారు. అయితే మన ప్రభువైన యేసుక్రీస్తు శిలువయందు తప్ప మరి దేని యందును అతిశయించుట నాకు దూరమవునుగాక. దానివలన నాకు లోకమునకు నేనును సిలువయబడి ఉన్నాము. కొత్త సృష్టి పొందుటయే గాని సున్నతి పొందుట ఎందేమీ లేదు, పొందకపోవట ఎందేమీ లేదు. ఆనాడు సున్నతి 8 రోజుల పిల్లవాని కాంచి సున్నతి చేసేవారు ఆది కాండంలో. ఆ సున్నతి జరిగించకపోవడాన్ని బట్టి ఆనాడు మోసేను చంపబోయాడు దేవుడు. ఆ మాట మనకు ఎక్కడ కనబడుతుంది? నిర్గమకాండం 4వ అధ్యాయంలో కనపడుతుంది. మోసేను చంపబోయినప్పుడు ఆయన భార్య, ఆమె పేరు నాకు మతికలేదు కానీ సిప్పోరా అది వెరిగి ఆయన కుమారునికి సున్నతి జరిగించినప్పుడు అక్కడ దేవుడు అది చూసి ఆయన కోపాన్ని ఆపుకుంటాడు. మోసేనే చంపాలనుకున్నాడు సున్నతి లేనప్పుడు. సున్నతి మనం పొందాలి. దేవుని సన్నిధిలో రక్షింపబడిన మనము సున్నతి సంబంధించినది మనకు బాప్తిసముగా ఉంది. ఇప్పుడు ఆ మాట మనకు 1 పేతురు పత్రిక 3వ అధ్యాయంలో మనకు కనపడుతుంది. ఆనాడు నోవాహు గురించి చెప్తూ అక్కడ జలప్రలయం గురించి అందుకు సాదృశ్యంగా ఇక్కడ ఏమన్నది? బాప్తిసం ఉన్నది. ఇక్కడ బాప్తిసం ఉన్నది అన్నాడు. చూడండి, ఆ మాట కూడా ఒక మాట చదువుదాం. పేతురు రాసిన పత్రికలో బాప్తిసం తీసుకున్న మనము ఆ బాప్తిసం మనసారా పొందామా? చూడండి, 21వ వచనం 3వ అధ్యాయం 21, 1 పేతురు పత్రిక. దానికి సాదృశ్యమైన బాప్తిసం ఇప్పుడు మిమ్మల్ని రక్షించుచున్నది. బాప్తిసం ఇప్పుడు ఏం చేస్తుంది? మనల్ని రక్షిస్తుంది, ప్రభు సన్నిధికి చేరుస్తుంది, ప్రభుకు మనకున్న మధ్య ఆ భేదాన్ని తొలగిస్తుంది, ప్రభుతో అంటగట్టబడుతుంది. సున్నతి ఎక్కడ కలగాలి? బాహ్యమందా అంతరంగమందా? అంతరంగమందు కలగాలి. అదే అపోస్తలుడైన పౌలు చెప్పేది. అంతరంగమందు సున్నతి పొందాలి. అందుకే కొత్త సృష్టి పొందుటయే కానీ సున్నతి పొందుట ఏమీ లేదు. సున్నతి కలిగిందంటే, నీలో బాప్తిస కార్యక్రమం జరిగిందంటే నువ్వు కొత్త సృష్టిలో జీవించాలి, నూతన జీవితంలో ఉండాలి, నూతన భవిష్యత్తు రావాలి, ప్రభుకు దగ్గరగా ఉండాలి. ప్రభుతో నువ్వు ఆత్మరక్షణ పొందిన దినం నుంచి ప్రభు సన్నిధిని విడదగక నడుచుకోవాలి. కూడికలన్నిటికీ నువ్వు హాజరు కావాలి.
అది ప్రభుతో ఉండాలి. ఆనాడు ప్రభుతో అంటుకట్టబడి ఉన్న దాసుడు ఒకడు ఉన్నాడు, యోహాను. ఎలా ఉన్నాడు ఆయన? అంటుకట్టబడి ఉన్నాడు, యోహాను భక్తుడు. అందుకే ఆయనకు ప్రకటన గ్రంథం చూపించాడు, పరలోక ప్రాప్తిని చూపించాడు. ఆయన శరీరధారిగా ఉన్నప్పుడు, ఆయన శరీరధారిగా ఉన్నప్పుడే ఆ పద్మాసు దీపంలో పరలోకం అంతా ఆయన కన్నులారా చూసిన వాడుగా ఉన్నాడు. ఆయన అంటుకట్టబడ్డాడు కాబట్టి ఎవరికి చూపించలేదు. 12 మంది శిష్యుల్లో యోహానుకు మాత్రమే చూపించగలిగాడు. దేవుని రక్షణ పొందిన మనం ప్రభుతో ఉంటే కొత్త సృష్టి, నూతన స్వభావం, నూతన ప్రవర్తన, నూతన జీవితం మనలో ఉన్నప్పుడు ప్రభుతో మనం ఉంటాం. అందుకే రోమాపత్రికలో కూడా ఈ మాట మనకు రాయించాడు. రోమాపత్రికలో 2వ అధ్యాయంలో మనకు కనబడుతుంది కదా, ఏ మాటలే ఉన్నాయి అక్కడ కూడా. 28వ వచనంలో, రోమాపత్రిక 2వ అధ్యాయం 28వ వచనంలో, బాహ్యమునకు యూదుడైన వాడు యూదుడు కాడు, శరీరమందు బాహ్యమైనది సున్నతి కాదు, అయితే అంతరంగముందు యూదుడైన వాడే యూదుడు. మరియు సున్నతి హృదయ సంబంధమైనదైతే ఆత్మయందు జరుగునదే గాని అక్షరములను కలుగునది కాదు. అట్టివానికి మెప్పు మనుషుల వలన కలగదు, దేవుని వల్లనే కలుగుతుంది. నువ్వు ఎప్పుడైతే హృదయమారా ప్రభుని అంగీకరిస్తావో నీకు మెప్పు ఎక్కడి నుంచి వస్తుంది? దేవుని వల్ల వస్తుంది. మనుషుల వల్ల నువ్వు మెప్పు పొందాలనుకుంటే ఉపయోగం లేదు. ఆ మనుషులు మెప్పు పొందితే 4 మాటలు మాట్లాడేవారే, 4 నిన్ను పొగడేవారే, 4 నిన్ను ఒకవేళ హెచ్చించవచ్చు. నువ్వు అది చేస్తావు, ఇది చేస్తావు, నువ్వు ఇది చేయగలవు, అది చేయగలవు అని. అయితే దాని గుండా నీకు దీవెన రాదు, ఆశీర్వాదం రాదు. అక్షరానుసారమైన జీవితం ఉండాలి, ఆత్మానుసారమైన జీవితం ఉండాలి. దేవుని ధర్మశాస్త్రాన్ని మనం స్పష్టంగా తెలుసుకొని అందులో నడుచుకోగలగాలి. ఆ అక్షరము మనల్ని ఏం చేస్తుందో చూడండి. అంతరంగమందు యూదుడైన వాడు యూదుడు గాడు, మరియు సున్నతి హృదయ సంబంధమైతే ఆత్మ యందు జరుగునదే కానీ అక్షరం వలన కలుగునది కాదు. ఆత్మలో కలగాలి, ఆత్మలో కలగాలి. అది సున్నతి, అదే రక్షణ, అదే బాప్తిసం. అప్పుడు ఎప్పుడైతే నీ ఆత్మలో రక్షణ కార్యం జరుగుతుందో అప్పుడు నువ్వు స్పష్టంగా సున్నతి పొందిన వారం అవుతావు. అందుకే దేవుడు అన్నాడు, ఆ మాటకు మనం ఆలోచన చేస్తే అది సున్నదే కాదు. ఆయన దేవుడు నరుని వేషాన్ని చూడడు. మనం సమూయేలు గ్రంథంలో చూడగలం కదా. సమూయేలు అక్కడ యెషయా కుమారుల్లో అందరి గురించి చెప్తాడు కదా. చెప్పినప్పుడు అందరూ అక్కడికి వచ్చినప్పుడు ఆయన ఏమంటాడు? 16వ అధ్యాయం 7వ వచనంలో, అయితే యెహోవా సమూయేలుతో ఇలాగ సెలవిచ్చెను, అతని రూపమును అతని ఎత్తును లక్ష్య పెట్టకము. మనుషులు లక్ష్య పెట్టు వాటిని యెహోవా లక్ష్య పెట్టడు. నేను అతన్ని త్రోసివేసి ఉన్నాను. మనుషులు పై రూపమును లక్ష్య పెట్టుదురు కానీ యెహోవా హృదయమును లక్ష్య పెట్టును. చూడండి ప్రియులారా, హృదయాన్ని లక్ష్య పెడతాడు. హృదయాన్ని లక్ష్య పెట్టాడు. దేవుడు హృదయాన్నే చూస్తాడు, హృదయ ఆంతర్యాన్నే చూస్తాడు. లూకా రాసిన సువార్తను మనం చూస్తాం. చూడండి, లూకా రాసిన సువార్త 1వ అధ్యాయంలో లూకా రాయించిన మాటలు మనకు తెలుసు. 1వ అధ్యాయంలో 6వ వచనంలో, వీరిద్దరూ ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పునను న్యాయ విధుల చొప్పునను నిరపరాధులుగా నడుచుకొనొచ్చు దేవుని దృష్టికి నీతిమంతులై ఉండిరి. ఎవరు వీరు? జకర్యా, ఎలిషబెతు. దేవుని దృష్టికి ఎలా ఉన్నారు? నీతిమంతులుగా ఉన్నారు. భార్యాభర్తలు ఇద్దరు దేవుని సన్నిధానములో వారు నీతిగా నడుచుకుంటున్నారు. వారిద్దరూ సకలమైన ఆజ్ఞలు, దేవుని ఆజ్ఞ, దేవుని ధర్మశాస్త్రాన్ని ఆచితూచి తప్పకుండా ఉన్నారు. వారు న్యాయ విధుల చొప్పున వారు న్యాయాన్ని జరిగిస్తూ ఉన్నారు. ఎవరికి కూడా మోసం చేసిన వారు కాదు, ఎవరిది సొమ్ము ఆశించిన వారు కాదు. న్యాయం అంటే అదే. న్యాయం అంటే మనది ఏరే వాళ్ళకు పెట్టగలిగే సామర్థ్యం ఉండాలి. కానీ బీద స్థితిలో అయినా, ఏ స్థితిలో అయినా, సంపన్న స్థితిలో అయినా పెట్టగలిగే సామర్థ్యత ఉండాలి. కానీ ఒకరి సొమ్మును ఆశించకూడదు.
మనం ఒకరికి తీర్పు తీసేటప్పుడు న్యాయంగానే ఉండాలి. ఒకరి పక్షాన పక్షపాతంగా చెప్పకూడదు. ఎప్పుడు చెప్తావో అప్పుడే ప్రభు నీలో నుంచి లేనట్లే లెక్క. నీ హృదయంలో లేనట్లే నువ్వు పక్షపాతం ఎప్పుడు చూపిస్తావో అప్పటికే వెళ్ళిపోయి ప్రభు నీలో నుంచి. అదే న్యాయం అనేది. చొప్పున నిరపరాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టికి నీతిమంతులుగా ఉన్నారు. ప్రభును నీతిగా ఎమ్మడిస్తున్నారు. ప్రభును స్పష్టంగా నమ్మారు. ప్రభు సన్నిధిలో ఉన్నారు. ఆనాడు దేవుడే పలికాడు నోవాహు గురించి, ఈ తరములో నీవే నా ఎదుట నీతిమంతుడవై ఉన్నావు. ఆనాడు నోవాహునన్నాడు. నోవాహు నీతిపరుడు, నిందారహితుడు. యోబు నీతిపరుడు, నిందారహితుడు. 1వ అధ్యాయంలో 1వ వచనములు అంటాడు. 8వ వచనంలో అపవాదితో కూడా అంటాడు అన్నమాట. ఆయన నీతిమంతుడు, నిందారహితుడు. యోబు నీతిగా నివసించినవాడు. అబ్రహాముతో అంటాడు చూడండి. అబ్రహాముతో ఏమంటాడంటే దేవుడు 17వ అధ్యాయంలో ఆదికాండం 1వ వచనం చదువుకుందాం. ఆదికాండం 17వ అధ్యాయం 1వ వచనంలో, అబ్రహాము 99 ఏళ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తి గల దేవుడను, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడవై ఉండుము. దేవుని సన్నిధిలో ఎలా ఉండాలంటే నిందారహితుడై ఉండాలని అబ్రహాముతో దేవుడు మాట్లాడాడు. ఇతను మనతో కూడా అయ్యే మాటలు మాట్లాడుతున్నాడు. దేవుని సన్నిధిలో నిందారహితుడుగా ఉండాలి. నిందారహితుడుగా ఉండాలి. ఉంటే ఏం జరుగుతుందో అక్కడ రాయించాడు చూడండి. అక్కడే 2వ వచనంలో, నాకును నీకును మధ్య నా నిబంధన నియమించి నిన్ను అత్యధికముగా అభివృద్ధి పొందించదనని అతనితో చెప్పాను. నిందారహితుడుగా నువ్వు ఉంటే దేవుడు ఎలా చేస్తాడు? ఎలా చేస్తాడు? అభివృద్ధి చేస్తాడు. అభివృద్ధి కాకుండా ఉన్నామంటే మనమే ఆలోచన చేసుకుందాం. అభివృద్ధి కావాలి అంటే నిందారహితుడుగా నడుచుకోవాలి దేవుని సన్నిధిలో. ఆమె అంటుంది, యెరూషలేము కుమార్తెలారా, నేను నల్లని దానను, నల్లని దానను. నాలో అందము లేదు, సౌందర్యం లేదు, నాకేమీ లేదు. దేవుని సన్నిధిలో లూకా రాసిన సువార్తలో అక్కడ ఒక మనకు తెలుసు కదా, లూకా రాసిన సువార్త 18వ అధ్యాయంలో పరిసయ్యుడు సుంకరి ప్రార్థన మనకు తెలుసు కదా. సుంకరి ఏమని ప్రార్థన చేశాడు? అయితే సుంకరి 13వ వచనం 18-13, దూరంగా నిలుచుండి ఆకాశం కన్నులెత్తుడికని ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనొచ్చు, దేవా పాపినైనా నన్ను కరుణించుమని పలికెను. అతని కంటే ఇతడు నీతిమంతుడుగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళానని మీతో చెప్పుచున్నాను. తన్ను తాను హెచ్చించుకునివాడు తగ్గించబడుననియు, తన్ను తాను తగ్గించుకునివాడు హెచ్చించబడుననియు చెప్పాను. దేవా, నేను పాపిని, నీ తట్టు కన్నులెత్తుడికైనను యోగ్యత లేని వాడను. నా ప్రవర్తన బాగలేదు, నా కుటుంబ పరిస్థితి బాగలేదు, నా నడవడిక బాగలేదు, నా చూపులు బాగలేవు, నా ఆలోచనలు బాగలేవు. నేను చేసే ప్రతి క్రియా ప్రభువా నీకు విరోధముగా ఉన్నది. నల్లనిది అంటే ఏమిటిది? నల్లనిది చీకటి. నల్లనిది చీకటి, పాపానికి సాదృశ్యం. నల్లనిది చీకటి, పాపానికి సాదృశ్యం. ఆ పాపానికి సాదృశ్యమైన ఆ జీవితాన్ని ఆమె ఒప్పుకుంటుంది. దేవా, నేను పాపిని అని ఒప్పుకుంటుంది. లెక్క ప్రకారం నాలో ఏ మంచి లేదని ఒప్పుకుంటుంది. ఇక్కడ సుంకరి కూడా అదే మాట ఒప్పుకుంటున్నాడు.
అయితే సుంకరి దూరంగా నిలుచుండి ఆకాశం వైపు కన్నులెత్తుటకైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనొచ్చు. దేవా, పాపినై నన్ను కరుణించుమని ఆమె ప్రార్థన చేసిన విధానం మనం చూస్తూ ఉన్నాం ప్రియులారా. అందుకే ఆయన దీవించబడ్డాడు, ఆశీర్వదించబడ్డాడు. నిందారహితుడై అబ్రహాము జీవించినందుకు అబ్రహాము దీవించబడ్డాడు. నిన్ను దీవిస్తా, నిన్ను ఆశీర్వదిస్తా, నిన్ను అభివృద్ధి చేస్తా దేవుడిచ్చిన వాగ్దానం ప్రభువైన యేసుక్రీస్తునందు అవునని సెలవిచ్చాడు. రాజుల గ్రంథం మనకు తెలుసు కదా. రాజుల గ్రంథంలో 2వ రాజుల గ్రంథం 20వ అధ్యాయంలో 2-3 వచనాల్లో, యెషయా గ్రంథం 38వ అధ్యాయం 2-3 వచనాల్లో ఒక మాట మనకు కనపడుతుంది. చూద్దాం. 2 సార్లు ఒకటే మాటే ఉన్నది. యెషయా గ్రంథం 38లో వెళ్ళినా, రాజుల గ్రంథం మనం 20వ అధ్యాయంలోకి వెళ్ళినా 2 చోట్ల ఒకటే మాట. యెషయా గ్రంథం తీసుకున్నాను, 38వ అధ్యాయం 2-3 వచనాల్లో, అతడు తన ముఖమును గోడ తట్టు తిప్పుకొని, యెహోవా, యథార్థ హృదయుడై సత్యముతో నీ సన్నిధి నేను ఎట్లు నడుచుకుంటునో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తము నేను ఎట్లు జరిగించుతునో కృపతో జ్ఞాపకం చేసుకొనమని హిజ్కియా కన్నీళ్లు విడుచుచు యెహోవాను ప్రార్థింపగా. నీ సన్నిధిలో నేను ఎలా నడుచుకున్నానయ్యా? ధైర్యం ఉందా? మనకు ధైర్యం ఉందా? దేవుని సన్నిధిలో నేను ఎలా నడుచుకుంటాను? నిందారహితునిగా నేను నడుచుకున్నానయ్యా. నా పరిచర్యను పరీక్షించయ్యా. కీర్తనకారుడు అంటాడు కదా 26వ కీర్తనలో, దేవా, నన్ను పరీక్షించు, నన్ను పరిశోధించు, నా హృదయములో ఏమున్నదో నువ్వు తెలుసుకో. చూద్దాం ఆ మాట కూడా. 26వ కీర్తన 2వ వచనం, యెహోవా, నన్ను పరిశోధించుము, నా అంతరేంద్రియములను నా హృదయమును పరిశోధించుము. చూడండి ప్రియులారా, పరిశోధించే దేవుడు ఉన్నాడు మనకు. దేవుని సన్నిధానంలో మనము ఆయన దేన్ని కోరతాడు? హృదయములో నువ్వు నిందారహితుడు అయినావా, నువ్వు నీతిగా నడుచుకుంటున్నావా అని దేవుడు కోరుతాడు. ప్రియ సహోదరి సహోదరులారా, నీ జీవితములో నువ్వు ఒప్పుకొనగలిగే జీవితం ఉండాలి. ఒకని పాపంలోకి నువ్వు ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదైన వాడు, నీతిమంతుడు, నిన్ను సమస్త దుర్నీతిని పవిత్రపరుస్తాడు. మన పాపమును మనం ఒప్పుకుంటే ఆయన దుర్నీతి మనల్ని పవిత్రపరుస్తాడు. ఇంకో మాట కూడా ఉంది చూడండి, 51వ కీర్తనలో కనపడుతుంది మాట మనకు. 51వ కీర్తనలో 6వ వచనంలో కనపడుతుంది చూడండి. నీవు అంతరంగంలో సత్యం కోరుచున్నావు. ఎక్కడైనా సత్యాన్ని కోరేది అంతరంగములో, బయట కాదు. బయట మన ప్రవర్తనే ఆయనకు అవసరం లేదు, మనం చేసే పనులే ఆయనకు అవసరం లేదు. అన్నీ చూస్తూ ఉంటాడు, త్రాసు వేస్తాడు. త్రాసులో ధూళిలా తేలిపోతాను అంటాడు. యెషయా గ్రంథంలో మాట ఉంది మనకు. దేవా, నువ్వు నన్ను తూచగా నేను గాలిలో తేలిపోతున్నాను. ఆయన చూస్తూ ఉంటాడు. ఏరొక గ్రంథాల్లో అవన్నీ రాయబడుతూ ఉన్నాయి. జీవగ్రంథమును ఏరొక గ్రంథమును ఇప్పబడును ప్రకటన గ్రంథములో గమనించండి, 21వ అధ్యాయంలో కనపడుతుంది. జీవగ్రంథం ఉంది, వేరొక గ్రంథాలు ఉన్నాయి. వేరొక గ్రంథాలు మన క్రియలన్నీ ఉన్నాయి. జీవగ్రంథములో మన క్రియలు, మన ప్రవర్తన, మనం చేసిన భక్తి జీవగ్రంథంలో ఉంటుంది. ఇవి ఎన్ని ఉన్నాయో అవి ఎన్ని ఉన్నాయో చూసుకుందాం. ఇవి ఎన్నున్నా పర్వాలేదు కానీ జీవగ్రంథంలోటివి ఇవి కనుక ఉంటే ఎన్ని ఉన్న గాలికి కొట్టుకొని పోయేటివే. అవే కొర్ర, కాలు, గడ్డి, వాటిలో మనం ఉంటాం, వాటిలోనే మనం ఉండేది. అందుకే ఆయన అంతరంగములో సత్యాన్ని కోరే ప్రభు. ఆయన అంతరంగంలో సత్యాన్ని కోరతాడు. ఆమె అంటుంది అంతరంగంలో, నేను నల్లని దానను, నేను నల్లని దానను అని అంటుంది. ఆమె ఒప్పుకుంటుంది. ప్రియులారా,
ఆమె ఒప్పుకుంటుంది దేవుని సన్నిధానంలో. అందుకే ఆమె అలా ఒప్పుకుంది కాబట్టే దేవుడు ఆమెను ఎంతో ఎంతో ఆమె జీవగ్రంథాన్ని రాయించగలిగాడు. సంఘానికి సాదృశ్యంగా ఉంది, సంఘానికి సాదృశ్యంగా సూలమితి ఉంది. అక్కడ మనం చూస్తే మనం అలా ఉండాలనేదే ప్రభు యొక్క ఉద్దేశం. ఈ మాటలు కూడా ప్రభు మనకి ఇవ్వడం కూడా అదే ఆయన ఉద్దేశం మనం చూస్తే. ఎందుకంటే ఆయన ఆంతర్యాన్ని కోరేవాడు. ఆయన ఆంతర్యాన్ని ఎలా కనబెడతాడో మనకు తెలుసునా? చూద్దాం ఆంతర్యాన్ని ఎలా కనబెడతాడో. అపోస్తలుల కార్యాల గ్రంథం చూద్దాం. 1వ అధ్యాయం 'మనకి మాటలు యోహాను రాసిన సువార్తలు మనకు కనపడతాయి. 24వ వచనం చూడండి. ఇట్లని ప్రార్థన చేసిరి, అందరి హృదయములు వెరుగున్న ప్రభువా. ప్రభు ఎటువంటి వాడంటే అందరి హృదయాలు ఎరిగాడు. అందరి హృదయములను వెరుగున్న ప్రభువా అంటాడు. అందుకే యోహాను భక్తుడు ఆ మాటలు రాయించాడు కదా. చూడండి 2వ అధ్యాయం 24, 25 వచనాల్లో, అయితే యేసు అందరినీ ఎరిగినవాడు గనక ఆయన తన్ను వారి వశం చేసుకుని లేదు. ఆయన మనిషిని ఆంతర్యమును ఎరిగినవాడు గనుక ఎవడునూ మనిషిని గురించి ఆయనకు సాక్ష్యం అక్కర్లేదు. ఆయన ఎక్కడ ఎరిగినవాడంటే ఆంతర్యమును ఎరిగినవాడు. అందుకే ఆంతర్యములో సత్యము కోరేవాడు ఆయన. కీర్తనాకారుడు అన్నమాట. నువ్వు ఆంతర్యమును సత్యమును కోరుచున్నావు. సత్యము కావాలి, అబద్ధము కాదు. దేవుని సన్నిధిలో బిడ్డలకు అబద్ధాలు అవసరం లేదు. అబద్ధం ఆడితే అగ్నిగుణానికి పాలైపోతాం. అబద్ధముతో పరిచర్య జరిగిస్తే అగ్నిగుణానికి పాలవుతాం. దగ్గరికి వెళ్తున్నట్లే కానీ మనం దేవునికి దగ్గరగా రాలేం. వెళ్తున్నట్లు ఉంటాం అంతే. దేవుని సన్నిధికి మనం దగ్గరగా ఉండలేము, ఊరక వెళ్తున్నాం అంతే. దేవుడైతే దూరముగా ఉంచాడు, దూరముగా ఉంచాడు. దేవునికి దగ్గరగా మనం లేము, అది గమనించాలి ప్రియులారా. అందుకే మనిషిని ఆంతరమును ఎరిగినవాడు ఆయన, మనిషిని అంతరంగాన్ని ఎరిగినవాడు. అది ఎలా బయలుపడుతుందో కూడా రాయించాడు రోమా పత్రికలో. చూడండి ఎలా బయలుపడుతుంది, ఆంతర్యములో దేవునికి ఎలా కనపడుతుంది మనం చేసే ప్రతిదీ. చూడండి రోమాపత్రిక 8వ అధ్యాయం 28వ వచనం చదువుకుందాం. మరియు హృదయములు పరిశోధించువాడు ఆత్మ యొక్క మనసు ఏదో వెరుగును, ఏలైనగా ఆయన దేవుని చిత్త ప్రకారం పరిశుద్ధుల కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు. గమనించండి వాక్యం ఎలా ఆయన వెరుగుతాడో ఇక్కడ రాయించాడు. చూడండి, మరియు హృదయములు పరిశోధించువాడు ఆత్మ యొక్క మనసు ఏదో వెరుగును, ఏలైనగా ఆయన దేవుని చిత్త ప్రకారం పరిశుద్ధుల కొరకు విజ్ఞాపన చేయుచున్నాడు. ఆయన విజ్ఞాపన చేస్తున్నాడు కాబట్టి ఎవరి కొరకు చేస్తున్నాడు? ఆయన పరిశుద్ధుల కొరకు. మన హృదయము ఆయన ప్రార్థనలో కనపడుతుంది. చాలామంది నేను ఆలోచన చేస్తుంటా కానీ కొంతమందికి అట్లే పట్టుబడతారు ఏదైనా తప్పుగా మాట్లాడుకుంటే. సార్ అంటాడు ఎన్నోసార్లు, ఆ మాట ఒకసారి కాదు 2 సార్లు. ప్రార్థన చేసే వారికి అక్కడ మీరు ఎన్ని అబద్ధాలన్నా ఆడచ్చు, ఏమైనా చేయొచ్చు, కానీ అది వారికి తెలియబడుతుంది. వారి క్రియల్లో, వారి ప్రార్థనలో అవన్నీ బయలుపరచబడతాయి. ప్రభు పరిశుద్ధుల కొరకు ప్రార్థన చేస్తున్నాడు. ఆయనకు తెలియదా హృదయం ఏంది? ఒక మనుషులు ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడి ప్రార్థన చేస్తుంటేనే మనుషుల ప్రవర్తనను కనబెడుతున్నారు. దేవుడు ఆంతర్యాన్ని ఎట్లా కనబెట్టాడు? ఆయన పరిశుద్ధుల కొరకు ఆయన ఎక్కడ పరలోకములో మన కొరకు ఆయన విజ్ఞాపన చేస్తున్నాడు. ఆయన విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. ఆ విజ్ఞాపనలో ప్రభుకి ఎన్ని హృదయాలు కనపడుతుంటాయి. నీ గురించి ప్రార్థన చేస్తున్నాడు, నా గురించి చేస్తున్నాడు, ఇక్కడ ఉన్న అందరి గురించి చేస్తున్నాడు, సంఘంలో రక్షించబడిన ప్రతి బిడ్డ గురించి చేస్తున్నాడు.
లోకంలో ఉన్న ప్రతి ప్రజ గురించి చేస్తున్నాడు ఆయన. రక్షణ పొందినా పొందకపోయినా చేస్తున్నాడు. ఇంకా మారతారు. తోటలో ఉన్న అంజూరపు చెట్టు గురించి మనం విన్నాం ఆదివారం. ఇంకా మారాలి. మారకుండా నువ్వు ఎన్నాళ్ళు ఉంటే అంతే. ఎంత వాక్యం విన్నా ఉపయోగం లేదు. ప్రవర్తన జీవితాన్ని మార్చుకోగలగాలి. ఆయన విజ్ఞాపన చేస్తున్నాడు. చూడండి, ప్రభువుకు ఆ మాటలు స్పష్టంగా ఆ అంతరంగంలో ఉన్నది ప్రభువుకు తెలుస్తూ ఉంది. అందుకే ఆయన అన్నాడు, మరియు హృదయములు పరిశోధించువాడు ఆత్మ యొక్క మనసు ఏదో వెరుగును. ఆత్మ మనసు ఏదో ప్రభువుకు తెలుసు. ప్రభు స్పష్టంగా ప్రభు ఎరిగినవాడు. ఆత్మ మనసు ఏదో, శరీరానుసారమైన మనసు ఏదో. ఆత్మానుసారమైన మనసు మరణము, శరీరానుసారమైన మనసు మరణము, ఆత్మానుసారమైన మనసు జీవము అన్నాడు. అదే మాటలు ఇక్కడే ఉన్నాయి కదా 8వ అధ్యాయంలో. లేదులేండి, 8:6 8:5 నుంచి మనం చదువుకుంటే మధ్యలో మొదటి నుంచి చదువుతున్నాను. శరీరానుసారులు శరీర విషయముల మీద మనసుంతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనసునుంతురు. శరీరానుసారమైన మనసు మరణం, ఆత్మానుసారమైన మనసు జీవమును సమాధానమునై ఉన్నది. చూడండి ప్రియులారా, ఆత్మానుసారమైన మనసు ప్రభువుకు తెలుసు, శరీరానుసారమైన మనసు ప్రభువుకు తెలుసు. అయితే ఆ మనసును లక్ష్య పెట్టడు. ఆనాడు హేబేలు కయ్యను దేవుని సన్నిధికి అర్పణలు తీసుకొని వచ్చారు. దేవుని సన్నిధిలో అర్పణలు అర్పించారు. హేబేలు యొక్క మనసు ఏదో ప్రభువుకు తెలుసు. అనుగ్రహించాడు, ఆగ్రహించాడు, సువాసన పొందాడు. ఆయన కయ్యూను మనసు ఏదో ప్రభువుకు తెలుసు. ఇష్టపడలేదు. నీ సత్క్రియలు బాగలేవన్నాడు. నువ్వు సత్క్రియ చేసిన ఎడల, మాట అక్కడ ఉంది కదా, తల ఎత్తుకొనవా. సత్క్రియ లేదు. దేవునికి తెలుసు మనసేదో. అందుకే ఆయన ఆ మాట అన్నాడు, మరియు హృదయములు పరిశోధించువాడు ఆత్మ యొక్క మనసేదో వెరుగును. ఏలైనగా ఆయన దేవుని చిత్త ప్రకారం, సృష్టికర్త అయిన దేవుని చిత్త ప్రకారం పరిశుద్ధుల కొరకు ప్రార్థన చేస్తున్నాడు ప్రభు. దేవుని చిత్త ప్రకారం. అందుకే తెస్సలోనికి రాసిన పత్రికలు అంటాడు కదా, మీరు పరిశుద్ధులుగా జీవించుటే దేవుని చిత్తం. పరిశుద్ధులుగా జీవించుటే దేవుని చిత్తం, అంతే. కాబట్టి ప్రభు సన్నిధానంలో మనం ఉన్నాం. దేవుని చిత్త ప్రకారం నడుచుకోవాలని ప్రభు ఇష్టపడుతున్నాడు. చూడండి ప్రియులారా, అందుకే అంటాడు, చూడండి సామెతల గ్రంథంలో ఒక మాట మనకు కనబడుతుంది. సామెతల గ్రంథం 17వ అధ్యాయం 3వ వచనంలో 543 పేజీ నెంబరు. వెండికి మోస తగినది, బంగారమునకు కొలిమి తగినది, హృదయ పరిశోధకుడు యెహోవాయే. హృదయాన్ని పరిశీలించే దేవుడు యెహోవాయే. ఆయనే ఉన్నవాడు, యెహోవాయే ఉన్నవాడు. ఆయన మనతో ఉన్నాడు, మనలో ఉన్నాడు, మనతో సంచరిస్తూ ఉన్నాడు. ఆ వాక్యము శరీరధారి కృపాసత్య సంపన్నుడుగా మన మధ్య నివసిస్తూ ఉన్నాడు అనే మాట మనం చదువుకుంటాం కదా. అవును ప్రియులారా, అందుకే ఆయన ఇంకో మాట కూడా అంటాడు. కీర్తనలు 7వ అధ్యాయంలో 9వ వచనంలో, హృదయములను అంతరింద్రియములను పరిశీలించు నీతిగల దేవా అంటాడు దావీదు. నీతిగల దేవా, కీర్తన 7:9లో చూడండి, హృదయములను అంతరింద్రియములను పరిశీలించు నీతిగల దేవా. ఆయనకు దుష్టత్వం అంటే చాలా అసహ్యం. అందుకే సుందరశ్రీ గురించి అక్కడ సామెతల గ్రంథంలో మనకు తెలియజెప్పాడు. చూడండి, అందుకే దైవ వాక్యంలో మనం దేవుని చూస్తూ ఉన్నాం. అక్కడ మనం ఆలోచన చేస్తే ఎలా బయలుపడతాదో మనకు తెలియజేస్తున్నాడు. చూడండి, అపోస్తుల కార్యం గ్రంథంలో దేవుని ప్రార్థనలో ఉంటే ఎలా బయలుపరచబడతాయో చూడండి. దేవుని సన్నిధిలో మనం ఉన్నాం. ఆత్మ యొక్క మనసేదో ప్రభువుకు తెలుసు.
అపోస్తలుల కార్యాల గ్రంథం 13వ అధ్యాయంలో మనం చూస్తే అక్కడ చూడండి, మొదటి వచనం నుంచి మనం చదివితే మనకు బయలుపడదులే, దేవుడు చూడాలని మనం ఆలోచన చేస్తున్నాం. దేవుడు చూస్తున్నాడు, నువ్వు చేసే ప్రతి క్రియ చూస్తున్నాడు. ఎప్పుడైతే ఆయన నిన్ను తన స్వరక్తం ఇచ్చి కొన్నాడో నువ్వు ఆయన సొత్తు, నువ్వు ఎక్కడికి పోతే ఆయనకు తెలియదు. ఆయన సొత్తు అయినప్పుడు ఎలీషా అంటాడు కదా గెహాజీతో, ఆయన వెళ్ళినప్పుడు నా మనసు నీతో రాలేదా గెహాజీ, ఆశకు వెళ్ళిపోయాడు కదా. నా మనసు నీతో రాలేదా గెహాజీ, నువ్వు అక్కడ ఏం చేశావు? ఇది అవసరమా ఇప్పుడు? అంతే, మన మనసు ఆయనకు తెలుసు. చూడండి ఎలా బయలుపరచబడతాదో దైవవాక్యంలో మనకు కనపడుతుంది. 13వ అధ్యాయం అపోస్తలుల కార్యాల గ్రంథం. ఇది మొదటి మిషనరీలో జరిగిన మొట్టమొదటి భాగ్యము. చూడండి, అంతియోకులోనున్న సంఘంలో బర్నబా, నిగేరనబడిన సుమయోను, కురేనీయుడైన లూకియా, చతుర్థాధిపతి అయిన హెరోదుతో కూడా పెంచబడిన మనయేను, సౌలు అను ప్రవక్తలను బోధకులుగా ఉండిరి. వారు ప్రభువును సేవించుచు ఉపవాసము చేయుచుండగా పరిశుద్ధాత్మ నేను బర్నబాను సౌలును పిలిచిన పని కొరకు వారిని నాకు ప్రత్యేకపరచుడని వారితో చెప్పాను. అంతటా వారు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వారి మీద చేతులుంచిరి. చూడండి ప్రియులారా, ఎందుకంటే ప్రభువును సేవించుచు ఉపవాసం చేయొచ్చు అక్కడ పరిశుద్ధాత్మ బయలుపరిచాడు. పరిశుద్ధాత్మ కలిగిన దేవుడు మనకేం చేస్తాడంటే, సంఘంలో ఎవరు దేవుని పనికి పరిచర్యకు అర్హులో పెద్దలకు బయలుపరుస్తారు. ప్రార్థనలో స్పష్టంగా ప్రార్థన చేస్తే బయలుపరుస్తాడు. ఆయన హృదయానుసారమైన మనసు ఎవరు కలిగి ఉన్నారో తెలుస్తుంది. ఆనాడు మోసే ప్రార్థన చేశాడు దేవుని సన్నిధిలో. మోసే ప్రార్థన చేయగా యెహోషువను చూపించాడు. నువ్వు అభిషేకించు, నువ్వు కొన్ని దినాలకు నువ్వు రావు కనాను దేశానికి, నువ్వు మధ్యలోనే ఆ మోరియా పర్వతం, అదే పర్వతం పేరు ఏదో పేరు ఉండదు, అక్కడ నువ్వు అక్కడే నిలిచిపోతావు. నువ్వు ఆయన అహరోను ఇద్దరు ఇక్కడే వెళ్ళిపోతారు. అయితే ఒకరిని అక్కడ అభిషేకించి ప్రజలు నడిపించడానికి, అక్కడ అభిషేకించినప్పుడు ఎవరు కనపడతారు? అక్కడ దేవునికి ఎవరు చూపిస్తారు? దేవుడు యెహోషువను చూపిస్తాడు. పనికి పరిచర్యకు ఎవరు అర్హులో ప్రార్థనలో అక్కడ అంతమందిలో బర్నబా, సౌలు దేవుని పని కొరకు పిలువబడిన వారుగా మనం చూస్తున్నాం. దేవుని పనికి, అందుకే ఆత్మ కలిగిన మనసు ఏదో, ప్రభు యొక్క మనసు ఏదో ప్రభుకు తెలుసు. హృదయమును పరిశోధించువాడు ఆత్మ యొక్క మనసు ఏదో వెరుగుతాడు కాబట్టి ఆయన బయలుపరుస్తాడు. దేవుని సన్నిధానములో ప్రియ సహోదరి సహోదరుడా. అందుకే లూకా రాసిన సువార్తలో 16వ అధ్యాయంలో ఒక మాట ఉంది చూడండి. లూకా రాసిన సువార్త 16వ అధ్యాయం 15వ వచనంలో మనం చూస్తే, ఆయన మీరు మనుషులు ఎదుట నీతిమంతులని అనిపించుకున్నవారు కానీ దేవుడు మీ హృదయములను వెరుగును. మనుషుల్లో ఘనముగా ఎంచబడినది దేవుని దృష్టికి అసహ్యం. నువ్వు మనుషులు ఎంత ఘనముగా ఉన్నాను, దేవుని దృష్టికి అది అసహ్యం. గుర్తుపెట్టుకోండి, నువ్వు ఎంత ఘనత పొందినా దేవుని దృష్టికి అది అసహ్యమే. ఆయన అంటాడు, ఇంకో మాట కూడా మనకు కనపడుతుంది కదా లూకా రాసిన సువార్తలోనే 11వ అధ్యాయంలో 39వ వచనంలో 64 పేజీ నెంబరు. అందుకు ప్రభు ఇట్లా, నేను పరిశీలన మీరు గిన్నెయు పల్లెమును వెలుపల శుద్ధి చేయుదురు కానీ మీ అంతరంగము తోపుతోనూ చెడుతనముతోనూ నిండి ఉన్నది. ఈ నిండి ఉన్న అంతరంగాన్ని మనం శుభ్రం చేసుకోవాలి. బయట కాదు మనం శుభ్రం చేసుకోవాల్సింది అంతరంగాన్ని. అందుకే పరిశీలన మీరు గిన్నె పల్లెమును వెలుపల శుద్ధి చేయుదురు కానీ మీ అంతరంగము తోపుతో చెడుతనముతో ఉంది అన్నాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని సన్నిధానంలో మనం దేవునికి ఇష్టపూర్వకంగా ఉండాలి. అందుకే అపోస్తులైన పేతురు ఒక మాట అంటాడు. పేతురు రాసిన పత్రికలో మనం చూస్తే, పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయంలో ఒక మాట ఉంది చూడండి. 5వ వచనంలో,
చిన్నలారా మీరు పెద్దలకు లోబడిండుడి, మీరందరూ ఎదుటివాని విడల దీన మనస్సు అను వస్త్రము ధరించుకొని మిమ్మల్ని అలంకరించుకొనుడి. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించున్నట్లు ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనస్కులై ఉండండి అన్నాడు. చిన్నలారా అన్నాడు. చిన్నలారా మీరు పెద్దలకు లోబడి ఉండుడి, మీరందరూ ఎదుటి వాని ఎడల దీన మనస్సు అను వస్త్రము ధరించుకొని మిమ్మల్ని అలంకరించుకోండి. పై అలంకారం కాదు, అలంకరించుకోండి. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహిస్తాడు. నువ్వు ఎప్పుడైతే దీనంగా ఉంటావో అప్పుడు నువ్వు కృప పొందుతావు. దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనస్కులై ఉండండి. ఆయన బలిష్టమైన చేతి కింద మనం దీనులమై ఉండాలి. అదే దేవుడు కోరుకునేది. దేవుని సన్నిధానంలో మనం దీనులమై ఎప్పుడైతే నివసిస్తామో అప్పుడు ప్రభు మనల్ని తగిన కాలమందు హెచ్చిస్తాడు. తగిన సమయంలో మనల్ని పిలుచుకుంటాడు. తగిన సమయంలో దీవిస్తాడు. ఆయన ఏ రూపకంగా ఇస్తాడో మనకు తెలియదు. తన్ను ప్రేమించి వారికి తన దయా సంకల్పం చొప్పున పిలువడే వారికి మేలు కలుగుటకు ఆయన సమస్తము సమకూర్చి జరిగిస్తాడు. ఆయన దయచేసే మేళ్ళు అవి కంటికి కనబడవు, చెవికి కనబడవు, మనిషి హృదయానికి గోచరం కాని మేళ్లతో లిఖింపబడ్డాయి. అది ఎవరికీ తెలియదు. అది ఏ సమయానికో దీన మనస్కులు ఆయన చేతి కింద నువ్వు ఉన్నప్పుడు నువ్వు హెచ్చించబడతాం, మనం హెచ్చించబడతాం, అందరం హెచ్చించబడతాం. అలా హెచ్చించబడితే ముఖ్యంగా మొట్టమొదటి మాట, చిన్నలారా పెద్దలకు లోబడి ఉండండి. లోబడి ఉండకపోతే ఉపయోగం లేదు. అందుకే ఆయన ఇంకో మాట కూడా అన్నాడు. ఆ మాట చదువుకొని మనం ముగించుకుందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 5వ వచనంలో, కాబట్టి సమయం రాకమునుపు అనగా ప్రభు వచ్చే వరకు దేనిని గూర్చి తీర్పు తీర్చకుడి. ఆయన అంధకారమందలి రహస్యములను వెలుగులోనికి తెచ్చి హృదయంలోని ఆలోచనలు బయలుపరచినప్పుడు ప్రతి వానికి తగిన మెప్పు దేవుని వల్ల కలుగును. చూడండి ప్రియులారా, ఎవరి గురించి మనం తీర్పు తీర్చకూడదు, ఎవరిని గురించి మనం మాట్లాడకూడదు, ఎవరిని గురించి మనము అసభ్యంగా ఉండకూడదు, వారిట్లా ఈరిట్లా అని మాట్లాడుకునేకూడదు. జాగ్రత్త సుమ. తగిన ముప్పు మనకు కావాలంటే ఆయన ఏమంటాడు? అంధకారమందలి రహస్యాలను వెలుగులోనికి తెచ్చి హృదయంలోని ఆలోచనలు బయలుపరుస్తాడు. ఆయన బయలుపరిచినప్పుడు ఎవరును దేవుని అనుసరించి దీన మనసులై ఉంటారో వారికి తగిన మెప్పు దేవుని వల్ల కలుగుతుంది. సోలమిత్ అంటుంది, నిన్నల్లని దాననయ్యా. యెరూషలేము కుమార్తెలకు వెరుపు కావాలి, వారందరికీ సౌందర్యం కావాలి. వారందరూ నన్ను దినాతి దినమైన స్థితిలో నన్ను చూస్తున్నారు. వారికి కావాల్సింది సౌందర్యం, అందం, అలంకారం కావాలి. అయితే నేను నల్లని దాననయ్యా, నాలో ఏమీ లేదు ఒప్పుకుంటుంది. దీనంగా ఒప్పుకుంటుంది. చూడండి ప్రియులారా, ఒప్పుకునే మనస్తత్వం ఉండాలి, తగ్గించుకునే జీవితం ఉండాలి, లోబడగలిగే జీవితం ఉండాలి. ఆయన ఆత్మ కలిగిన మనసు ఏదో ఆయన తెలుసు కాబట్టి వారిని ఆయన ఎల్లవేళలా దీవిస్తూ ఉంటాడు, తగిన కాలం ముందు హెచ్చిస్తూ ఉంటాడు. నరుని వేషం దేవునికి ఇష్టం లేనిది. కాబట్టి మన ప్రవర్తన జీవితాన్ని మనం మార్చుకొని దేవుని సన్నిధానంలో మనం తగ్గించుకొని జీవించినట్లా మనం దీవించబడతాం. దేవుడి మాటలు